హలో నమస్తే, వెల్కమ్ టు మిమిక్రీ మేళా. మిమిక్రీ మేళా అంటే ధ్వని అనుకరణకి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. గత ఎన్నో వారాలుగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తూ వచ్చింది. మీరు చూపించిన ఆదరణకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వారం మనకి ఔత్సాహిక కళాకారులతో పాటు ఆరితేరిన ఎక్స్పర్ట్స్ కూడా మన కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా సాక్షి టీవీ అదృష్టం, అలాగే ప్రేక్షకులు చేసుకున్న భాగ్యం కూడా అని చెప్పాలి. ఇవాళ అటువంటి కళాకారులు మరొకసారి మన ముందు వారి టాలెంట్ని షేర్ చేసుకోబోతున్నారు. బట్ బిఫోర్ దట్ ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ జడ్జెస్, ప్యానల్ ఆఫ్ జడ్జెస్. మనం వన్ అండ్ ఓన్లీ ఎక్స్పర్ట్ మిమిక్రీ శ్రీనివాస్ గారు, అందరికీ సుపరిచితులు. అండ్ మళ్ళీ గుర్తు చేసుకున్నా కూడా అమ్మో అని అవాక్కయ్యే విషయం ఏంటంటే 8వ తరగతి పుస్తకంలో వారి పేరు ఎక్స్పర్ట్స్, మిమిక్రీ ఎక్స్పర్ట్స్ పేర్లలో నమోదు కావడం ఫోటోతో పాటు. సార్, ఇట్స్ అ గ్రేట్ ఆనర్ అండ్ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ అవర్ ప్యానల్. అలాగే మిమిక్రీ జనార్దన్ గారు ఎంతో మందికి దేశవ్యాప్తంగా ఉండే చాలా మంది ఆరితేరిన యాక్టర్స్కి వారి గొంతుని అందించి డబ్బింగ్ ఆర్టిస్ట్, అంటే డబ్బింగ్లో కూడా మిమిక్రీ కళని ఎలా వాడుకోవచ్చు అని ఎస్టాబ్లిష్ చేసిన ఘనులు. అండ్ మిమిక్రీ మేళా కార్యక్రమం ఇలాగా సార్థక కావడానికి కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. చాలా మంది ఆర్టిస్టులని మనకి ఇంట్రడ్యూస్ చేసి వెల్కమ్ జనార్దన్ గారు. మై ప్లెజర్. మిమిక్రీ మేళాలో ఇవాళ మనకి శ్రీకాకుళం నుంచి ఇంత దూరం సాక్షి స్టూడియోస్కి వచ్చారు మన ఫస్ట్ కళాకారులు ఎవరంటే శివ ఫ్రమ్ శ్రీకాకుళం. శివ, వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. మొట్టమొదటిగా రావు గోపాలరావు గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? వారిని తసరవులు బొడ్డు ఏమయ్యా 50 సంవత్సరాలు వచ్చాయి, కనీసం పెళ్లి చేసుకోవచ్చు కదా. అందరికీ డబ్బు సంపాదించాలి ఉంటుంది. డబ్బు సంపాదించడం చేత కానప్పుడు డబ్బులోని ఏముందులే 3 పూట్ల తిండి దొరికితే చాలు అనుకుంటారు. అందమైన భార్య కావాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది. అందమైన భార్య దొరకనప్పుడు అందములు ఏముందులే అందమైన మనసు ఉంటే చాలు అనుకుంటారు. నువ్వు కూడా అలాగే. మరి కళ్ళు చిదంబరం గారు వాయిస్ ఇమిటేట్ చేస్తారంట. బాబాయ్ అందరూ వచ్చేసారట, రండి. అదిగో ఆడే నా మేక తప్పిస్తాడు. అయ్య బాబాయ్. సాయి కుమార్ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? అమ్మా, ఎందుకమ్మా వీరికి సత్య ధర్మాన్ని పేర్లు పెట్టా? సత్య అంటే సత్యవంతుడు కాదు, ధర్మ అంటే ధర్మాత్ముడు కాదు. అమ్మా, నువ్వేమైనా కలగన్నావా? నీ ఇంటికి వస్తే నన్ను లేపేస్తానన్నావే, ఇప్పుడు వచ్చాను. నీ ఇంటికి ఫుల్లుగా తాగేసి వచ్చాను. ఇక్కడికి వచ్చాడు సాక్ష్యము లేదు, ఆధారము లేదు. నేను చంపాలని తెచ్చిన కత్తి మరి కొండవస్త లక్ష్మణరావు గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? అయ్య బాబాయ్ ఏటెలా చూసేది కొట్టేస్తాడు పాప తెచ్చి. అయ్య బాబాయ్ కుదరదు. ఎందుకు కుదరదు? ఒకప్పుడు ఫ్యామిలీ చంద్ర బ్యాచులర్ కాదండి, కుదురుతుంది. నువ్వు టపి చేతి డబ్బులు పెట్టు, టపటపడి చేతులు తాళలెట్టది. మరి నూతన ప్రసాద్ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? చూడుతున్నారు బాబా, నేను చాలా ప్రెస్టీజ్లో ఉన్నాను. అండ్ ఏ మీరు చెప్పది పెట్టావు అనుకో, అసలే నాకు చాలా చిరాకు. మరి సినిమా కళాకారులందరూ కళ్ళు చిదంబరం గారు పెళ్లికి వెళ్ళారండి. మరి అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. అయ్య బాబాయ్ అందరూ వచ్చేసారట, రాండి కూకోండి. అదిగో ఆ పక్కన భోజనాలు పెట్టాం, మనిషి మొత్తం తినేయండి. వారిని తసరవులు బొడ్డు 50 సంవత్సరాలు వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకుని కనీసం ఆర్కెస్ట్రా పెట్టొచ్చు కదా. అయ్య బాబాయ్ ఆర్కెస్ట్రా డబ్బులు బాక మీరే మనిషి పాట పాడియండి. ఎట్టంటారు ఎట్టే? వారిని తసరవులు మేము పాడాలా? పాడుతాం కానీ ఏమయ్యావు అమృష్పురి, వయసులో పెద్దవాడివి, రేపో ముప్ప పోవలసిన వాడివి, మంచి పాట పాడు. అలాగే మిత్రమా. వెరీ గుడ్. శుక్లం భద్రం విష్ణుం సజీవర్ణం భూత ప్రేత పిశాచి ఇదా భూనిండి దివికి దిగిరా. వారిని తసరవుల పిశాచాల పెళ్లికి వచ్చావా, చిదంబరం పెళ్లికి వచ్చావా? నువ్వు పాడద్దుకుని ఏమే సాయి కుమార్ నువ్వేనా పాడు. రుక్కు రుక్కు రుక్కుమని రమని సుగుణమని రబ్బా
ఏమే సాయి కుమార్ గుండెల్లో నొప్పి లేచింది అప్పాలప్ప దెబ్బ కొట్టుకుంటున్నావు నువ్వు పాడదు ఏమి ప్రకాశరాజు నువ్వేనా పాడు జాబిలమ్మ తల్లి జాలి పుల్ల మీద జాలి చూపించిన తీసుకొచ్చి మొక్కలు నరికి ఎవరికే మొక్కలు తీసుకోవాలరా జాబిలమ్మ నరికేస్తావా వాడిని తాతారావులు పుట్టి కాసేపతి మా అమ్మలు కూడా నరికేసినట్టు ఏమయ్యా బాలకృష్ణ నువ్వేనా పాడు చాలా అద్భుతమైన పాటలు చాలా వచ్చి ఎన్నో అద్భుతమైన పాటలు రాజుగారు ఓ వారిని తాస్తారావులు అద్భుతమైన పాటలు అంటున్నావు పాడవా తప్పనిసరిగా పాడుతారు శ్రీ డబ్బులు రాలేదు రాజామృతం బాబా చెప్పి తిప్పిడే మమ్మల్ని ఏమైనా కొట్టేస్తావయ్యా బాబు నువ్వు పాడొద్దు కానీ ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరే పాడుతారా తప్పనిసరిగా పడతాను కళ్ళు చాలా అందంగా పడతాను కళ్ళు చూడండి చాలా చాలా అందంగా పడతాను నేను ఎక్కడ పాటలు పాడలేదు ఈ రోజు నా పాట పాడించినందుకు చాలా అందంగా ఉంది ఇప్పుడు మన నవ్వు చాలా బాగా వస్తుంది మరి పాడే ప్రసక్తి అయితే నేను తర్వాత పాడతాను ఏమయ్యా నాగార్జున నువ్వేనా పాడుతావా ఏంటండి పాట పాడుకుంటారా పాట పాడమంటే చేతిలో గాంధీజీ ఎన్కౌంటర్ చేసేస్తా ఏమంటారు చావు కావాలా పాట కావాలా వాడిని తాస్తారావులు పుట్టి పాట పాడమంటే ఏమి నన్ను లేపేస్తావా నువ్వు పాడద్దు కానీ నువ్వు కూర్చో ఏమయ్యా బాబు మోహన్ నువ్వేనా పాడు బొచ్చక 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 బొచ్చకే అన్నా నేను పాట పాడతానన్నా కాస్త కూరంటే అమ్మో బొచ్చక 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 బొచ్చకే కాస్త పప్పు ఉంటేటమ్మో నువ్వు అడుక్కు తినడానికి వచ్చావా చిదంబరం పెళ్ళికి వచ్చావా నువ్వు పాడదు కానీ ఏమయ్య కృష్ణ నువ్వేనా పాడు నేను పాట పాడానంటే మీరందరూ నించుంటారు ఓంపతి జనగణమని పాడుతావు నువ్వేం పాడతాయ్యా బాబు నువ్వు కాస్త కూర్చో నాగార్జున గారు వాయిస్ ఇమిటేట్ చేస్తారు ఉండొచ్చు నా పేరు శివమణి పూర్ణ మార్కెట్ కొత్తగా వచ్చి సర్క్యులేష్ పెట్టండి శివమణి వద్దన్నాడు పెట్టుకోవచ్చా అనండి పెట్టుకోవచ్చు అంటే వాకే లేదంటే 5 నిమిషాల్లో ఈ అడ్డ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి శివమణి 9848022338 చూడు సుతప్ప నేను సింహం అంటున్నా వెరీ గుడ్ అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకుంటా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇదే డైలాగ్ ని సినిమా యాక్టర్లు అందరూ చెప్తే అలా ఉంటుంది చూడు సిద్ధప్ప చూడు సిద్ధప్ప నేను సింహం అంటోని అది అడ్డం తీసుకోదు నేను కూడా తీసుకోను మిగతాదంతా సేమ్ టు సేమ్ అదే ప్రకాశ్ రాజు గారు చెప్తాను చూడప్ప సిద్ధప్ప నేడు సింహం లాంటోనరా ఏంటి అది బట్టలు వేసుకోదు నేను వేసుకుంటా మిగతాదంతా సేమ్ టు సేమ్ వెంకటేష్ ఇమిటేట్ చేస్తారా మీరు ఎన్ని సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ ఆడవాళ్ళ మానవ ప్రాణాలతో నడిపేజార్లో అమ్మాలని చూసినా వాళ్ళ రక్తంతో వ్యాపారం చేయాలని చూసినా ఎన్ని సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ మీరు బాడీ లాంగ్వేజ్ భలే పట్టారండి మేనరిజమ్స్ కరెక్ట్ గా పట్టారు మరి చిరంజీవి గారు కాశీకి పోయాడు కాసాయి మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా వారు రాసిపోయాడు తన వరుస మార్చుకోవాలి అనుకుంటున్నారా అదే పౌరుషం అదే రక్తం మరి సుధాకర్ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తారు అయ్యో పిష ఒరిగా డిగ్రీ బిగిరి చిగిరి నా గల్లు పెట్టి తీసుకెళ్ళి ఈ గల్లు పెట్టి చెప్పు కూడా తప్పురు పీతూ నీ ఎవరి భలే చేస్తారు సుధాకర్ గారు వాయిస్ థ్యాంక్ యూ అండి ప్రభాస్ అమ్మో కళ్ళు మిమ్మల్ని ఎందుకు చూస్తున్నాయి ఒక్క అడుగు వెరీ గుడ్ ఒక్క అడుగు వాడిపోతే విడిపోతే వాడిపోతే వాడు అమ్మ మొగుడంట ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలేడు దౌర్జన్యానికి వచ్చిన దాదాగిరికి వచ్చిన గుండాయిజానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన
కోసం లేక పోటుకు బలవుతాయి. సముద్రంలో ఎరుపు రంగు పూసుకొని కెరటాలు పోటెత్తుతాయి. ఆ సుమన్ శెట్టి అమ్మా సరస్వతి, రాత్రి పేమెంచుకున్నది చూశాను, తెల్లారి పేమెంచుకున్నది చూశాను. ఒరే దౌర్భాగ్యుడ, రేపు 7 గంటలకు ఇంటర్వ్యూ ఉందిరా, నేను చదువుకోని ఏంట్రా. అమ్మ మహాంతల్లి, వెళ్ళు వెళ్ళు. వెరీ గుడ్. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అంటే ఊహించుకోవడానికి కష్టంగా ఉంది. మీరు శ్రీకాకుళంలో ఉంటూ ఐ మీన్ బేసిక్గా మిమిక్రీ కళాకారుడు అవ్వాలనే మీకు ఆ కళ ఉండిందో లేదో తెలియదు, కానీ మీరు అలా ఇన్ని వాయిస్లు నేర్చుకోవడం, బాడీ లాంగ్వేజ్ పట్టడం అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు ఇన్ని సంవత్సరాలు? చాలా అండి. ఉత్తరాంధ్ర పట్ల నాకు చాలా గొప్ప ఒక గౌరవం, అక్కడి ప్రజల సమస్యల పట్ల సహానుభూతి ఉన్నాయి. నాకు విషయం సార్, నేను దూరమని చాలా మంది ఫోన్ చేసి నాకు హైదరాబాద్ వచ్చేయమన్నారు. మీ డైలీ ప్రోగ్రామ్స్ ఉంటుంది, మా శ్రీకాకుళం వదిలి నేను రానని చెప్పాను. నో ప్రాబ్లం. అంతే, అది నేను వెళ్ళను సార్. నేను ఎక్కడైనా అప్ అండ్ డౌన్ చేస్తాను. నాకు వచ్చింది 1000 రూపాయలైనా ఛార్జీలు అయిపోయిన పర్లేదు, నా కళను ప్రదర్శించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఊరిని వదలరు, అమ్మని వదలరు. అది అమ్మని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఎందుకంటే ఈ విషయం చెప్పాలంటే నాకు యాక్సిడెంట్ అయింది 2013లో. కాలు కట్ అయిపోయింది పూర్తిగా. నా అనేవారు ఎవరూ లేరు నాకు, అమ్మ తప్ప. అందరూ నాన్న చనిపోయి, తమ్ముడు దూరంగా ఉన్నారు. చిన్నపిల్లాడికి చేయవలసిన అన్నీ కూడా మా అమ్మే చేశారు. ఈరోజు అమ్మని వదిలి వెళ్ళలేక, నేను లేకపోతే ఈరోజు వచ్చా 2 days అవుతుంది. అమ్మ భోజనం చేయదు. అయ్యో, అమ్మగారి పేరు చెప్పండి. అమ్మ పేరు గోవిందమ్మ. గోవిందమ్మ గారు, చూస్తున్నారా? మీ పుత్ర రత్నాన్ని చూసి మురిసిపోతున్నారా? మీ అందరం కూడా మీకు నమస్కారాలు తెలుపుతున్నాం. చాలా శివ, రియలీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీరు ఇన్ని వాయిసెస్ ని, వెరైటీ ఆఫ్ వాయిసెస్ అండ్ హ్యూమర్ ఉంది, బాడీ లాంగ్వేజ్ అన్ని కలిపి రియలీ ఎంటర్టైన్డ్ ఎవ్రీబడి. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. సో ప్రస్తుతానికి మనం మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ని కలవబోతున్నాం. చిన్న బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు సాక్షి టీవీ మిమిక్రీ మేళా. ఎప్పటికప్పుడు నీ విశ్వాసాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉంటాను కట్టప్ప. అద్భుతం. ఏ కంప్యూటర్లు మూసై, సెల్ ఫోన్ తీసి దాచై, పెళ్ళింట్లో ఇవన్నీ దేనికో. He is our guest artist today. Welcome లోహిత్ గారు. ఎవరో వేస్తే ఎవరో కొడితే మనం పడ్డం ఏంటి? నాన్ సెన్స్. మన క్రికెట్ లో మనమే వేయాలి, మనమే కొట్టాలి, మనమే పట్టాలా? నేను ఒక పని చేయండి, మీరు మళ్ళీ వేయండి. ఒకవేళ ఆయన మళ్ళీ కొడితే డెఫినెట్ గా నా దగ్గరకు వస్తే పట్టుకుని మీకే. నేను చాలా మంచి ప్రోగ్రామ్ చేశాను. ఇది మిమిక్రీ మేళా అన్నారు, దీనికి నన్ను కూడా పిలిచారు, చాలా సంతోషం. వెల్కమ్ బ్యాక్ టు మిమిక్రీ మేళా. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ని కలిసే లోపు ఒక విషయం మనం చెప్పుకోవాలి. మిమిక్రీ మేళాలో ఔత్సాహిక అప్కమింగ్ ఆర్టిస్టులని చూసిన చాలా మంది వాళ్ళని ఆదరించి, గౌరవించి, వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించడం మాకు చాలా హర్షించదగ్గ విషయం. సో హ్యాట్స్ ఆఫ్, క్లాప్స్ ఆ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా. అండ్ ముందు అనుకున్నట్టే మనకి ఇక్కడ ఔత్సాహిక కళాకారులతో పాటు ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, అప్పుడే పర్ఫార్మెన్స్ ఇస్తున్న కొంతమంది కూడా ఉన్నారు. అలాంటి కళాకారుడు విద్రుచారి మనకి గతంలో ఇతను పరిచయమే. విద్రు, వెల్కమ్. హాయ్. హాయ్. హలో సార్. హాయ్ సార్. నమస్కారం. నేను మన సినిమా నటులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి చిట్టి చిలకమ్మ పద్యం చెప్తే ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను. ముందుగా మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, తోడకు పోయినా, పండుగ తీసుకొచ్చిన, గూట్లో పెట్టిన తర్వాత గురుక్కున మింగుతారవే, ఏది ఇలా ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చెట్టు ఎలకమ్మ అమ్మ కొట్టింది, మరి తోటకు పోయిన తర్వాత మరి పండుగ తీసుకొచ్చాను, మరి గోట్లో పెట్టిన తర్వాత గొట్టుక్కున ఎందుకు మింగామని నేను ఆడుతా ఉన్నా. ఇలా ఉంటుంది. అదేవిధంగా బిఎన్ మంత్రావు గారు, అరే బాబు చిట్టి చిలుగబ్బ అమ్మ కొడుతుంది, ఎందుకు కొడుతుంది రా బాబు, అమ్మడి తర్వాత కొడుతుంది, నాకు మాట్లాడుతుంది రా బాబు, అరే కూర్చొని ఉంటానే, ఏం చేస్తాం రా బాబు, గూట్లో పెట్టిన పండు గుట్టుకునే మింగింది, ఇక దానికి మనం ఏం చేస్తాం కానీ పోండి. సినిమా నటుల విషయానికి వస్తే నాగార్జున గారు, అందరికీ నమస్కారం. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, తోడకు పోయిన తర్వాత పండు తీసుకొచ్చాను, మరి గూట్లో పెట్టిన తర్వాత గుట్టుకుని ఎందుకు మింగావు, ఏంటి చిన్న బ్రేక్ తర్వాత చిటికలో వచ్చేస్తా. ఇలా ఉంటుందండి. నందమూరి తారక రామారావు గారు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, తోటకు పోయిన తర్వాత పండు తీసుకొస్తే
గూట్లో పెట్టిన పండును గుట్టుకున్నా ఎందుకు మింగా కమాన్ టెల్ మీ. ఇలా ఉంటుందండి. అదేవిధంగా నాగేశ్వరరావు గారు చిట్టి చిలికప్ప అబ్బ కొట్టింది, మరి గూట్లో పెట్టిన తర్వాత ఆ పండుని గుడుక్కున ఎందుకు పిక్కావు? కబాత్ చెప్పు. సినిమా నటుల విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ గారు అండి. ప్రకాష్ రాజ్ గారు ఒక్కడు అనే సినిమాలో రాయ్ తప్పురా, తప్పు. నా దగ్గర నుంచి ₹1 పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక కిలో బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. కానీ ఒరే, నా గుండెని పట్టుకుపోతే ఎట్టారా? ఒరే, అది నా ఆటరా, లైఫ్ వైఫ్, మై డార్లింగు, ఐ లవ్. రాయ్ స్వప్న ఉరుమైతే నేను మెరుపుండ్రా, స్వప్న సంక్రాంతి మొక్క అయితే అందులో ఉండే గొప్పెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి గొప్పెమ్మను తొక్కినట్టు నా గుండె గొప్పెమ్మను తొక్కేస్తావా? కర్నూలు కొండారెడ్డి బుక్ సెంటర్లో నా మీద చేస్తావా? రాయ్ నిన్ను మామూలుగా చంపన్రా, మొక్కలు మొక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. రాయ్ వీడి బాడీలోంచి ఎవడెవడికే ముక్క కావాలో నరుక్కోండ్రా. బాహుబలి అనే మూవీలో రానా గారి వాయిస్ని ఎప్పటికప్పుడు నీ విశ్వాసాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉంటాను కట్టప్ప. నీ మనస్సులో నన్ను చంపేయాలన్నంత కసిగా ఉందని నాకు తెలుసు, కానీ నీ ప్రాణాలు అడ్డు పెట్టి మరి నన్ను కాపాడావు. ఎలా కట్టప్ప, నీ వల్ల ఎలా వీలవుతుంది? సరే, ఏం వరం కావాలో కోరుకో, ఏదైనా సరే. ప్రభు, నాదొక్కటి కోరిక, యువతిని అనుభవిస్తున్న శిక్ష ఇక చాలు, విడిచిపెట్టండి. సరే, మాటిచ్చాక తప్పుతుందా? తీసుకో, దేవసేనను చంపి విడుదల చెయ్యి. మరణాన్ని మించిన విడుదల ఏముంటుంది కట్టప్ప? వద్దా? అయితే చావని, చచ్చేదాకా అనుభవించని. ఇదే సినిమాలో ప్రభాస్ గారి వాయిస్ని మాసేనా. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుండడం మరణం. మన తల్లిని అవమానించి నీచుడు మన కళ్ళ ముందే నవ్వుతూ దిగి చూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నీళ్ళని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మైస్మతే. మీ కమెంట్స్ కానీ ఇంకేమన్నా మీరు ఇంకా కొత్త షేడ్ ఏమైనా చూడదలుచుకున్నారా విద్రు పెర్ఫార్మెన్స్ లో? విద్రు సింగర్స్ ఇమిటేట్ బాగా చేస్తారు. తను ఏంటంటే తను ఎంచుకునే వాయిసెస్ చాలా తెలివిగా ఉండాలి. మిమిక్రీ ఆర్టిస్ట్ ఎలా ఉండాలంటే జనానికి తెలియకూడదు, మనకు రాని విషయం, రాని అంశాల గురించి జనానికి తెలియకుండా జాగ్రత్త పడాలి. వచ్చినవి బాగా వచ్చినవి మాత్రమే ప్రదర్శించాలి. ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే బోర్డంత పేరు వస్తుంది. మీకు బాగా వచ్చిన సింగర్ వాయిసెస్ కూడా చేయండి. అందుకని సింగర్ బాబా సైగల్ గారు ఏ ఆర్ యు రెడీ? చికి చికి పాయ్ 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 చికి 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 పాయ్ 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 లిక్ లక్ బీబా అబీబా పం పం ఏ రాక్ సే మనరట్ బియా సే హ్యాండ్స్ అప్ చెక్ దియా రాక్ సే మనరట్ బియా సే హ్యాండ్స్ అప్ చెక్ దియా ఐ ఫీల్ లవ్లీ వితౌట్ యు టాక్ ఇట్ ఎవ్రీబడీ నోస్ ఫర్ ద నేమ్ చాక్లెట్ ఐ లైక్ టేస్ట్ ఆఫ్ బూమ్ ఇస్ ఎ చాక్లెట్ ఐ యామ్ రియల్ నాట్ స్టే జస్ట్ టు వెట్ ఇస్ దిస్ ఆఫ్ ది లవ్ జస్ట్ కిక్ ఏ బరు తతుక్కు చూపు తమ పనులకు అతుక్కుపోయే ఏ గల అత్తలేక బిలు తరుక్కుపోయే ఏ కంప్యూటర్లు మూసై సెల్ ఫోన్ తీసి దాచై పెళ్ళింట్లో ఇవన్నీ దేనికో. సో విద్రు మీరు బీట్ బాక్సింగ్ కూడా చేస్తారు. అవునండి. మనసా నువ్వుండే చోటే కచ్చమ్మా, తరతా, తరరరరరరరరా, తరరరరా, తరరరరరరరా. సూపర్. మీ డైలాగ్స్ అన్ని మీరు చేసిన వాయిస్లు అన్ని బాగున్నాయి, బట్ ఎక్కడో అనిమేషన్ అండ్ ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం తక్కువైంది. తక్కువ వేయడం వల్ల క్యాజువల్ అయిపోయింది అనిపించింది. ఒకటి వాల్యూమ్, రెండవది పేస్, తర్వాత పిచ్, స్ట్రెస్, వాటి మీద కొంత కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బాగా చేయగలుగుతారు.
ప్లేబ్యాక్ సింగర్స్ ఇమిటేట్ చేయడం ఆయనకు ఎక్కువ ఇష్టం, అందుకని దాని మీద పెట్టిన దాంట్లో అక్కడ క్యాజువల్ గా ఉండడు చూడండి, అక్కడ కరెక్ట్ గా అక్కడ ఇంకా ప్లేబ్యాక్ కొంచెం సింగర్స్ energy కూడా- సింగర్స్ ఇమిటేట్ చేయడం ఎక్కువ ఎక్కువ అలవాటు. ఇప్పుడున్న అప్కమింగ్ సింగర్స్ లో ఆయన ఒకరు హరిచరణ్ గారు. ఆయన వాయిస్ ఎలా ఉంటుందంటే, అయ్యయ్యో ఆనందమే ఏదో ఏదో ఆరంభమే వన్నె వాన విల్లులే నన్ను కోరి చేరనే వలపు పూల జల్లులో తను తడిసిపోయేనే ఏదో ఒక ఆశ నీవైనా శ్వాస. విక్రమార్కుడు అనే ఒక సినిమా ఉందండి, రవితేజ గారిది. అందులో బాబుజీ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, వినీత్ కుమార్ గారు. ఆయనకి రవిశంకర్ గారు డబ్బింగ్ చెప్పారు. బాబుజీ కొడుకుని అరెస్ట్ చేశావు, దీనికి 10 రెట్లు అవమానాన్ని నువ్వు అనుభవించాలి. ఈ రాత్రికి నా కొడుకు విడుదలైనందుకు పార్టీ ఇస్తున్నాను, నువ్వు రావాలి, వస్తావు. నీ మొగుడు హోమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ కోసమైనా వస్తావు. నా కొడుకు చేతిలో నీకు జరగబోయే అవమానం ఏమిటో అక్కడ చూపిస్తా. సమస్త పాప క్షయకరణం గోగవ్య పంచపాదుతకం సర్వపాది నివారణం శుభం. ఆ నల్లపుని సరిగ్గా చూసుకోండి, రోజు రోజుకి పక్కచిక్కపోతుంది. ఇలా విద్రు, ఆల్ ది బెస్ట్ మీకు. నిజంగా మీరు ఇంకా బోల్డ్ వాయిస్లు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ విద్రుచారి. అలాగే మనం చిన్న బ్రేక్ తర్వాత మనకి చాలా స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు ఇవాళ కార్యక్రమానికి. ఎవరంటే మీరు చూసి చాలా ఎక్సైట్ అవుతారు, అండ్ ఆయన పర్ఫార్మెన్స్ చూసారంటే ఇంకా అవాక్ అవుతారు కూడా. స్టే ట్యూన్డ్, మిమిక్రీ మేళా విల్ బి బ్యాక్. వెల్కమ్ లోహిత్ గారు. ఎవరో వేస్తే ఎవరో కొడితే మనం పడ్డం ఏంటి నాన్ సెన్స్. మన క్రికెట్ లో మనమే వేయాలి, మనమే కొట్టాలి, మనమే పట్టాలా. మీరు ఒక పని చేయండి, మీరు మళ్ళీ వేయండి. ఒకవేళ ఆయన మళ్ళీ కొడితే డెఫినెట్ గా నా దగ్గరికి వస్తే పట్టుకుని మీకేస్తా. నువ్వు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నావు. ఇది మిమిక్రీ ఎలా అన్నారు, దీనికి నన్ను కూడా పిలిచారు, చాలా సంతోషం. రైట్, ఇవాళ మిమిక్రీ మేళాలో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరంటే వీరి గురించి చెప్పడానికి బహుశా ఎపిసోడ్ అంతా కూడా సరిపోదేమో. ఆయన పేరు ఆయన చెప్పగానే కూడా మీకు అర్థమైపోతుంది ఎవరో అని, ఎందుకంటే అంత సుపరిచితమైన మిమిక్రీ కళాకారులు. నిజానికి హీజ్ ఆర్ గెస్ట్ ఆర్టిస్ట్ టుడే. ఆయన పార్టిసిపెంట్ కారు. మా కోసం మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ వి వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ లోహిత్ గారు. లోహిత్ గారు ఈజ్ యాక్టర్, టీవీ ఆర్టిస్ట్, యాంకర్, ఎంసీ, ఇంకా అన్నిటికంటే డైరీ ఉంటే నోట్ చేసుకోండి, సాంబా నోట్ చేసుకోవాలి. 151 వివిధ రకాల గొంతుల్ని శబ్దాలని చేసి 15 నిమిషాల డ్యూరేషన్లోనే లిమ్కా బుక్లో తన పేరుని నమోదు చేసుకున్నారు 1992లో. వావ్! వెల్కమ్ టు ద వన్ అండ్ ఓన్లీ లోహిత్ గారు. వెల్కమ్ లోహిత్ గారు. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ వెరీ సో మచ్ ఇంత మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. ఇట్స్ మై ప్లెజర్ టు బి హియర్. సో యాక్చువల్లీ ఎన్నేళ్ళుగా మిమిక్రీ చేస్తున్నారు మీరు? అంటే నేను లెక్క పెట్టడం మర్చిపోయా. అట్లా చెప్తే నా ఏజ్ చెప్పాలి, నా పని చేస్తున్నాం. సో మేము కన్క్లూడ్ చేసుకుంటాం ఏదో ఒక అంచనాగా చూస్తే డెఫినెట్ గా ఓ 25 ఏళ్ళ నుంచి అయితే చేస్తున్నారు అనమాట. అది విషయం. బేసికల్ గా ఇప్పుడున్న ప్రయాణంలో ఏంటంటే అటు మిమిక్రీ ఇటు యాక్టింగ్ రెండు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. అంటే ఇది ఆపేది లేదు, అది మొదలెట్టేది లేదు అనేది ఏం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఆన్ మై వే, ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్. సో ఇవాళ ఏం చేయబోతున్నారు మాకు? అంటే మీరు ఏం చేస్తున్నా మేము ఆఫ్ కోర్స్ నవ్వడానికి ఆల్రెడీ నవ్వొస్తుంది మాకు. మరి అంత ప్రిపేర్డ్గా ఉండకూడదు, నవ్వొస్తేనే నవ్వాలి. అయితే నేనేంటంటే క్రికెట్ అని ఒక బిట్ చేస్తా జనరల్గా. దాంట్లో ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టుకుని వాళ్ళు క్రికెట్ ఆడితే ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి. ఒక టీం కెప్టెన్ రామారావు గారు, ఒక టీం కెప్టెన్ అక్కినే నాగేశ్వరరావు గారు. అవును. ఓకే, వీళ్ళిద్దరూ 2 సైడ్లు అయిపోయి కొంతమందిని పనిచేసుకున్నారు, ప్రముఖులందరినీ. రామారావు గారు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎన్నుకొని బ్యాటింగ్ వస్తున్నారు. అక్కడ కామెంటరీ ఏమో ఉషశ్రీ గారు చెప్తున్నారు, సర్వేంద్రియానాం నయనం ప్రధానమని అవతల నాగేశ్వరరావు గారు బంతిని సగం అరగదీశారు అంటే ఆయన కెప్టెన్ కమ్ ఫాస్ట్ బౌలర్. ఈ సిగ్నల్స్ అందిస్తున్నప్పుడు రామారావు ఇక్కడ వస్తుంటే, ఆ రామారావు గారు వస్తున్న వాయినం చూస్తుంటే అలనాడు కురుక్షేత్ర సంగ్రామానికి దుర్యోధన మహారాజు గద పట్టుకుని బయలుదేరినట్టుగా ఉంది. బ్యాటిలో పట్టుకొని వస్తున్నారు.
గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత ఆయన అక్కడ బ్యాట్ పెట్టి నించున్నారు. నాగేశ్వరరావు గారు బౌలింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫీల్డింగ్లో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఒక్కొక్కరు. పరిగెట్టుకుంటూ వచ్చి ఫస్ట్ బాల్ వేశారు. బాల్ వేయగానే రామారావు గారు అడ్డు పెట్టగానే అది చిన్నగా రోల్ అయ్యి క్యాచ్ లేచి ఫస్ట్ స్లిప్లో రాజ్బాబు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళింది. పట్టుకోవాలి, ఆయన పట్టుకోవాలి, వదిలేశాడు. మాట్లాడవే, చెతుకు వదిలేసావు, క్రికెట్ అంటే ఏమిటో తెలీదా రాజ్బాబు, రిడ్డే మాట్లాడవే. అయ్యో అదే మరి ఇలా 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 లేచి ఇలా ఇలా తిరిగి ఇలా పడింది, మన పడతావు. వదిలేశారు. నెక్స్ట్ బాల్ వేయగానే మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి బాల్ వేశారు. బాల్ వేయగానే వికెట్ కీపింగ్ హీరో కృష్ణ గారు చేస్తున్నారు. ఆగలేదు, పోయింది 4 runs. బాగా కోపం వచ్చింది నాగేశ్వరరావు గారు. సేవటి కృష్ణ చెట్టుకు పట్టలేదు, మాట్లాడు, క్రికెట్ అంటే ఏమిటో తెలీదా, పెద్ద ఇటు సూపర్ స్టార్ అంటారు, ఆఫ్టర్ ఇంతమంది చెట్టుకు పట్టలేదు, మాట్లాడవే. హీరో కృష్ణ గారు, మీరేగానే ఆయన కొట్టకుండానే పట్టాలని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. కానీ మీరు ఎప్పుడు వేశారో ఆయన ఎలా కొట్టారో నాకు అర్థమే కాలేదు. మీరు పని చేయండి, నాకు సిగ్నల్ ముందుగా ఇచ్చే తర్వాత ఆయనకు బాల్ వేయండి, అప్పుడు డెఫినెట్గా పట్టుకొని మీకే ఇస్తాను. నెక్స్ట్ బాల్ దగ్గర గ్రౌండ్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నారు చిరంజీవి గారు, ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన పట్టుకోలేదు, 4 runs. సేవటి క్రికెట్ అంటే ఏమిటో తెలీదా, చదువు పట్టలేదు, మాట్లాడవే. ఎవరో వేస్తే ఎవరో కొడితే మనం పడ్డం ఏంటి, నాన్ సెన్స్. మన క్రికెట్లో మనమే వేయాలి, మనమే కొట్టాలి, మనమే పట్టాలి. నెక్స్ట్ బాల్ again గ్రౌండ్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నారు కమల్ హాసన్, ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన పట్టుకోలేదు, 4 runs. సేవటి చెతుకు పట్టలేదు, మాట్లాడదే. మీరు ఎప్పుడు వేశారో ఆయన ఎప్పుడు కొట్టారో, ఇది మీరు ఒక పని చేయండి, మీరు మళ్ళీ వేయండి, ఒకవేళ ఆయన మళ్ళీ కొడితే డెఫినెట్గా నా దగ్గరికి వస్తే పట్టుకుని మీకేస్తాను. ఐ ప్రామిస్. నేనేం చెప్పగలను, పోయింది ఎలాగో రాదు. 4 runs ఆడైతే ఆడయ్యాయి, దానికి మనం ఏం చేయగలం. ఆయన చాలా పెద్దవారు, ఆయన కొడితే పట్టడం మన వల్ల ఏమవుతుంది, వదిలేస్తే గౌరవం. నెక్స్ట్ బాల్ అయ్యగానే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన వదిలేశాడు, 4 runs. సేవటి చెతుకు పట్టలేదు, క్రికెట్ అంటే తెలీదా, మాట్లాడరే. ఏంది నాకు అర్థంగా అడుగుతా, కొడితే పట్టాలనా, ఏంది అది పట్టేది, ఇంతంత ఉంది అది మన కొండంతో పడతాం, ఇంత పట్టుకొని ఎడబెడతాం, అది కాదు. ఓ పని చేయి, బాల్ పెద్దగా చెయ్యి, నీకు చేత కాకపోతే మాకు చెప్పు, పెద్ద బాల్ చేసి ఇస్తాం. ఎక్కడ చేయాలో ఎట్ట చేయాలో కూడా మాకు ఎరికే, అది ఇది కాదు. కానీ ఒకరు వేస్తే ఒకరు కొడితే ఒకరు పట్టుడైందా, ఉరికితే అందరు ఉరకాలి, అందరు పట్టాలి. అట్లాంటిది ఏదైనా ఉంటే చెప్పురి, ఆడదాం కొడదాం, అంతేగాని గిట్ట ఒకటి నిలబడి ఒకటి కొడితే ఆడేది కాదు, ఇది నాతోని కాదు. అయినా ఆట ఆడాలంటే నాతో మంచిగా ఆడాలి, గిట్లా పక్కన నిలబడి పట్టుకో అంటే పట్టుకో, కొట్టేదని రేపు నేనే కొడతా. ఇదే వి హనుమంతరావు గారు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళింది 4 runs. హనుమంతరావు గారు చెతుకు పెట్టలేదు, క్రికెట్ అంటే ఏమిటో తెలీదా, మాట్లాడరే. ఏం చెప్తామన్నా, పొద్దునకెళ్ళి నిలబెట్టిండ్లు, ఒక్క చెండు రైలే, ఆయన కొడితేనే ఉన్నాడు, ఆడబోతుంది ఈడబోతుంది, నా దగ్గరికి ఎప్పుడు అవుతుంది అని నేను ఎదురు చూసేటప్పటికి వచ్చింది పోయింది. అదే మా జిందగీలో అవకాశాలన్నీ ఇట్లనే పోయినాయి, ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా మాకు ఎక్కడైతే తెలియదు. నెక్స్ట్ నాగార్జున ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళింది, పట్టుకోలేదు, 4 runs. సేవటి చెతుకు పట్టలేదు, క్రికెట్ ఎట్టేటో తెలీదా, మాట్లాడరే. గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత మీరు ప్లేయరే, నేను ప్లేయరే, అయినా నాకు అర్థం కాక అడుగుతా,
పట్టుకోవట్లేదు అంటున్నారు ఏమిటి? పట్టుకోవడానికి కదా హీరోయినా? ఆఫ్టర్ ఆల్ ఎంత బాల్ నేను పట్టుకోను, అయినా నాకు అర్థం కాక అడుగుతా. అందరిని అడుగుతున్నారు క్రికెట్ అంటే ఏమిటో తెలుసా అని. నేను అడుగుతున్నాను, అసలు క్రికెట్ అంటే ఏమిటో మీకు తెలుసా? పిచ్చివాళ్ళ మాట్లాడు. క్రికెట్ అంటే ఏమిటో తెలిస్తే మీ అందరిని ఎందుకు అడుగుతారు? అసలు క్రికెట్ అంటే చేయరు. 151 గొంతులు మీరు 15 నిమిషాల్లో చేయడం, హౌ వాజ్ ఇట్ పాసిబుల్? ముందే అనుకున్నారా ఈ గొంతుల్ని, ఈ సౌండ్స్ అన్ని చేస్తారని చెప్పి? నేను ఆల్మోస్ట్ ఒక 3 months కంటిన్యూస్లీ ఆన్ దాట్. షాయాజీ షిండే వాయిస్ నాకు చాలా రోజులు పట్టింది, అసలు అది ఆ డెప్తే దొరకలే నాకు. బట్ దొరికిన తర్వాత చాలా క్యాజువల్గా మాట. ఏమి నువ్వు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నావు, ఇది మిమిక్రీ ఎలా అన్నారు, దీనికి నన్ను కూడా పిలిచారు, చాలా సంతోషం. ఇది అంటే Wow. రానప్పుడు అసలు రాలేదు, వచ్చిన తర్వాత ఆ ఫ్లోలో ఏదైనా సరే. నేను ఏవిఎస్ గారితో కలిపి నవ్వితేనవ్వండి అని చేశాను, ఆయనతో చేసిన మేడం. చాలా క్యాజువల్గా బాపు గారు మేమంతా కలిసి తిరుగుతున్న టైంలో ఆయన ఉండి, ఏంటే చాలా బాగున్నావా, టిఫిన్ చేతావా, చాలా క్యాజువల్గా మాట్లాడిన వాయిస్. దాన్ని ఇమీడియట్గా క్యాచ్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ కోసం పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అంతే, ఏదైనా సరే రిజిస్టర్ అవ్వాలి అని అనుకుంటే ఒక పెక్యులారిటీ తీసుకొచ్చుకోవాలి. మరి అదే ఎల్వి శ్రీరామ్ గారు మామూలుగా మాడితే ఇట్లా ఎందుకు మాడతారు? మీరు ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడారు అనుకోండి, అర్రండి మీకోసమే చూస్తున్నాను డోర్ వేసుకొని అందరు కదా. రామాయణ కావ్యానికి హృదయం త్రిజటా స్వప్నం అని చెప్తారు. అంటే ఆ త్రిజటకి రాత్రిపూట కల వస్తుంది, రాక్షసి అంటే రాక్షస స్త్రీ సీతాదేవి కాపలాగా పెట్టినవాడు ఉంటుంది. ఆవిడకి వచ్చిన కళ అది మొత్తం రామాయణ కావ్యానికి హృదయం లాంటిది. అలాగా తన అంశం మొత్తానికి హృదయం లాంటిది. అంత అద్భుతంగా అనిపించింది కమల్ హాసన్ వాయిస్. దాంతో నేను నా 8th క్లాస్లో ఆయన షో చూసాను ఫస్ట్ టైం. లోహిత్ గారు అప్పుడు నేను 2వ క్లాస్లో ఉన్నాను. నా 8th క్లాస్లో ఆయన ఎక్కడ షో చేసినా కానీ అడిగి మరీ మేము కమల్ హాసన్ ఐటమ్ చేయించుకునేవాడు, మా జనరేషన్ ఆర్టిస్టులు అందరం. లోహిత్ కుమార్కి ఆ రోజు కమల్ హాసన్ది ఎలా అయితే ఇమిటేట్ చేశాడో, ఒక తల్లి చనిపోతే కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనే దాన్ని ఎగ్జాగరేషన్ అనడానికి వీల్లేదు. కళాకారుడు ఊహలోంచి వచ్చింది. ఒక్కసారి మన ప్రేక్షకులకు చూపిస్తే. ఐ యాక్టెడ్ ఇన్ మెనీ సీరియల్స్, లైక్ ఆల్మోస్ట్ ఒక 17 మెగా డైలీ సీరియల్స్ చేశాను. అంతేకాకుండా మీరు మర్చిపోయే లోపల మేము గుర్తు చేస్తున్నాం, బుడుగుకి బాబాయ్ పాత్ర వేశారు మీరు, బాపు గారి. ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. అది పెద్ద అదృష్టం నాకు. బాపు గారు లాంటి వ్యక్తి లాంచ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే నేను ఈ మాట చెప్పే ముందు ఏమంటానంటే, ఈ ప్రయాణంలో నేను ఈ ఆర్టిస్టులను ఇమిటేట్ చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి యానిమల్స్ని మాత్రం ఇమిటేట్ చేసేవాడిని. ఐ ఇమిటేట్ ఆల్ ది యానిమల్స్. సో ఆ యానిమల్స్లో వాటి ఫీలింగ్స్ కూడా ఇమిటేట్ చేస్తా. ఇప్పుడు కుక్కలు ఉన్నాయనుకోండి, ఇది ఒక రకం. రాత్రి అయితే అటు ఎక్స్ప్రెస్ ఇదేంటంటే ఏదన్నా కనపడితే దాన్ని ఇమిటేట్ చేసి అది రెస్పాన్స్ ఇస్తుందా లేదా అనేది చాలా చిన్నప్పటి నుంచి ట్రై చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు పిల్లి ఉంది, పిల్లి కనపడగానే అంటే అది తిరిగి అంటే ఓకే మనం కరెక్ట్ చేస్తున్నాం లేదా, ఓకే. ఇప్పుడు ఒక బర్రె కనపడింది అంత అనుకోండి, అంటే మనకి రెస్పాన్స్ ఇచ్చినట్లే. సో అట్లా ఐ యూస్ టు ఇమిటేట్ ఆల్ ది యానిమల్స్. లైక్ తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ డిప్లొమా కోర్స్కి దాంట్లో జాయిన్ అవ్వడానికి అంటే స్టూడెంట్స్కి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. రిటర్న్ టెస్ట్ లేదు. అప్పుడు వేణుమాధవ్ గారు ప్యానల్లో ఉన్నారు, నేను కూడా ఉన్నాను. అప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి అన్ని సౌండ్స్ చెప్పాడు, అది కూడా పందిని ఇమిటేట్ చేశాడు. చేస్తే నాయన ఈ కుర్రాడిని సెలెక్ట్ చేస్తున్నా అంటే, అదేంటి సార్ సౌండ్స్ చేశారు, వాయిస్ అని చెప్పిన. నాయన సినిమా నటులు రాజకీయ నాయకులు మా తెలుగు వాళ్ళకి తెలుసు, పంది ప్రపంచం అంతా తెలుసు అన్నారు అని సౌండ్స్ ఇమిటేట్ చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల, కాదేది కవిత కనర్హం, అవునవును శిల్పం అని అర్థం అన్నారు కదా. అనుకరించడానికి ఇది తగింది తగందంటూ ఉండదు. చాలామంది ఏంటంటే చిన్నది కదా అనుకరిస్తే చాలా చీపేమో అనుకుంటారు. కళాకారుడి వ్యక్తిత్వం మీద ఆధారపడి మనం అనుకరించే అంశాలకు గౌరవం వస్తుంది తప్ప అంశాల వల్ల కళాకారుడి గౌరవం పెరగడం తగ్గడం ఉండదు. అసభ్యంగా లేకుండా ఉన్నంతకాలం ఏ అంశమైనా ప్రదర్శించవచ్చు. అద్భుతం. బర్డ్స్ ఇమిటేషన్కి వచ్చేటప్పుడు ఇప్పుడు మామూలుగా ఒక కోడ్ అనుకోండి,
అయితే దాంతో ఆ ట్వింకిల్ చేసినప్పుడు నేను ఒక శృతి చేసుకునేటప్పుడు ఐ యూస్ టు డూ దట్. అంటే మీ ఎప్పుడు కూడా గొంతు వోకల్ కార్డ్స్ వాడుతున్నప్పుడు మీకు ఎప్పుడు ఐ నెవర్ ఫెల్ వాట్. గ్రేట్. నేను ఒకసారి ఇట్లానే ఒక దగ్గర ఐ వాజ్ ఇమిటేటింగ్ హార్స్ అని చేసినాం. బాస్ అంత కష్టపడి చేస్తా లోపలికి అంటే కష్టపడకపోతే ఎందుకు చప్పట్లు కొట్టాలి? సో కమల్ హాసన్ గారి ఐటమ్ అసలు ఎక్కడి నుంచి? అయితే కమల్ హాసన్ గారి సినిమాలు చూడడం లేకపోతే నాకు ఎందుకంటే అతను ఏ క్యారెక్టర్ వేసినా ఐ యూస్ టు సీ హిమ్ ఇన్ ద క్యారెక్టర్. జయప్రద కమల్ హాసన్ గారు కూర్చొని ఉన్నారు, ఇన్విటేషన్ ఆయన చేతిలో ఉంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం, దాంట్లో రుక్మిణి అరండల్ మీకు తెలుసా ఈవిడ భారతదేశం గర్వించదగ్గ గొప్ప కళాకారుని డాక్టర్ నటరాజ రామకృష్ణ బ్లెజెండ్స్ చాలా గొప్ప వాళ్ళండి. అసలు వీళ్ళ కార్యక్రమం చూడాలంటేనే మనకి అదృష్టం ఉండాలి. అంత అదృష్టం మనకెందుకుంటుంది? బాలకృష్ణ ఏముండ అమ్మా మా అమ్మ చాలా సంతోషం. వెరీ గుడ్. ఒక నిమిషం ఆపుకునే ఉండి కళ్ళ నీళ్ళు వచ్చేసింది మాకు కూడా. అది గుర్తొచ్చేస్తుంది ఆ సీన్. మిమిక్రీ ఆర్టిస్ట్ నటుడై ఉండాలని ఒక సిద్ధాంతం, నటనతో మిమిక్రీకి సంబంధం లేదు, కేవలం జస్ట్ అలా కాపీ చేస్తే ఫోటోస్టాట్ కాపీ అలా కాపీ చేస్తారని ఇంకో సిద్ధాంతం. నేను రెండో సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను, కాపీ చేస్తారు. తన నటుడు కూడా అవడం వల్ల మరింతగా దానికి ఒక ఎమోషనల్ మెమరీ ఉంటుంది. ఆ ఎమోషనల్ మెమరీని తిరిగి అలా తెచ్చుకుని తను చేయడం వల్ల ఒక అంశం అద్భుతంగా పండుతుంది. లోహిత్ గారు వీఆర్ జస్ట్ అమేజ్డ్ అమేజ్డ్ అమేజ్డ్. చాలా బాగుంది, చాలా అద్భుతం. డెఫినెట్ గా 72 మెంబర్స్ ఆర్టిస్టులు వచ్చారు. 5 days మిమిక్రీ ఫెస్టివల్ జరిగింది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 రవీంద్ర భారతిలో. నేను ఆయన దగ్గరికి పోయి అడిగిన అనమాట, వీళ్ళందరూ చేసేస్తున్నారు కదా, మరి మనకి ఎట్లా ఎందుకు జన్ని నేను ఇప్పుడు చేస్తా చూడు అన్నట్టు. అప్పటికి 40 మంది ఆర్టిస్టులు ప్రోగ్రామ్ అయిపోయింది. ఆయన స్టేజ్ ఎక్కి ఆయన 2 ఐటమ్స్ యూనిక్ ఐటమ్స్ ఆయన చేసేసారు. అప్పుడు నాకు తెలిసింది, ఓహో మనకంటూ ఒకటి స్పెషాలిటీ ఒకటి ఉంటుంది, ఒక యూనిక్ అనేది. అంతమంది చేయని అన్నాడు అని కమల్ హాసన్ చేశారు. నిజంగా కమల్ హాసన్ స్టాండ్స్ అవుట్. వాట్ అబౌట్ సౌండ్స్ మీరు ఆఫ్ కోర్స్ సౌండ్స్ ఆర్ యూనివర్సల్. దానికి లాంగ్వేజ్ కూడా అక్కర్లేదు. ఒక 2 సౌండ్స్ మా ప్రేక్షకుల కోసం మీకు బాగా లైక్ ఇప్పుడు మీరు ఒక క్లాసికల్ డాన్సర్ కాళ్ళకి గజలు కట్టుకుని డాన్స్ చేయడానికి వచ్చినప్పుడు ఎక్కువ మువ్వలు ఉంటాయి. ఆ మువ్వల్లోంచి ఒక్క మువ్వ కానీ విడిపోయి రోల్ అవుతా మీ దగ్గరికి వచ్చిందండి. ఇమాజిన్ బై క్లోజింగ్ యువర్ ఐస్ ఇట్ ఈస్ కమింగ్ టు యూ. ఫస్ట్ దే కమింగ్ ఆన్ స్టేజ్. నేను కళ్ళు మూసేసుకున్నాం. మైన్యూట్ డీటెయిల్ కూడా ఉన్నది. I used to imitate many of the Hindi actors. అమితాబ్ బచ్చన్ ది కౌన్ బనే కరోడ్పతి వచ్చినప్పుడు సో ఐ ఫ్రేమ్ మై సెల్ఫ్ ఒక ఐటమ్ రెడీ చేసుకుని చేశాను. मैं अमिताभ बच्चन बोल रहा हूँ कौन बने करोड़पति से. दोस्तों अभी मेरे सामने बैठे हैं हैदराबाद के बड़े मशहूर आदमी बैठे हैं और जिनके साथ हम खेल रहे हैं और बहुत उमदा खेले हो. अभी तक आपने 50 लाख जीत गए. यदि अगले प्रश्न का सही उत्तर देते हैं तो 1 करोड़ जीतेंगे. आप तैयार हैं? हाँ जी मैं बहुत देर से तैयार हूं. जो कुछ भी पूछना है पूछ लीजिए. जी अगले सवाल 1 करोड़ का होगा. ये रहा आपका कंप्यूटर स्क्रीन पर. आप तैयार हैं? हाँ जी मैं बहुत देर से तैयार हूं. वही तो कह रहा हूं. मिल्खा सिंह सिनेमा తీసిన దాంట్లో హీరో ఎవరు? फरहान अख्तर. मैंने आज इस शो में बैठा हूं. ये सुन लीजिए, अगर मिमिक्री के कहले पर अगर आप ये कहनेंगे, अगर मानते हो तैयार हो जाओ. अगर लग जाओ, अगर करने पर अगर शुरू हो जाओ तो अपने आप आ जाएगा भैया. तो इतना ये वॉइस नहीं जब बच्चन. गुड गुड. अक्षय कुमार दिशन बच्चे तो गए. अगर ये मानते हो मैं भी तैयार हूं बेटा.
మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ క్లీన్ ఎంటర్టైన్మెంట్, టెక్నిక్ ని పర్ఫెక్ట్ చేస్తూ మళ్ళీ ఎమోషన్ ని కూడా యాడ్ చేసి యు రియలీ 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 ఎన్థ్రాల్డ్ us టుడే. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మిమిక్రీ మేళాలో మీ అందరిని ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు, ఐఎమ్ ఆనర్డ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. God bless you and I want to see you in great heights in your life and many awards and rewards for you in your career. థ్యాంక్ యూ. And Janardhan, God bless you. He is the only guy who has imitated. నాకు ఒక సీరియల్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకపోతే నేను డబ్బింగ్ చెప్పలేదు, ఈయన వెళ్ళి ఆ డబ్బింగ్ చెప్పేసి నా పట్టుకొచ్చాడు. వచ్చినందుకు మీకు మేము థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ జని. థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్ కుమార్ గారు. ఎక్స్పర్ట్స్ ఇద్దరికి కూడా, శ్రీనివాస్ గారు అలాగే జనార్దన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ మిమిక్రీ మేళా. వచ్చే వారం మిమిక్రీ మేళాలో తప్పకుండా కలుద్దాం. అంతవరకు తప్పకుండా నవ్వుకుంటూ ఉండండి. ఓకే, స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. Hey, hey.